బెయిల్ వచ్చిన మనుషునం మళ్ళీ అరెస్ట్ చేశారు. వేరే అంటే కోర్టు ఏం చెప్తుంది, ముందు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలి, కానీ ఉన్న ఫలానా అరెస్ట్ చేయడము ఆ తర్వాత స్టేషన్లో అలా కొనసాగించడం సరికాదని కోర్టులు ఇప్పటికి చాలాసార్లు చెప్పాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఎవరు చెప్పినా ఆ నిబంధనల ప్రకారం చేస్తే ఏం సమస్య లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఈ రావణ్ కేసే తీసుకుంటే మీరు అలా చేసుంటే కోర్టు విడుదల చేయదు కదా, అంటే నిబంధనలు ఉల్లంఘించారు. పైగా ఇక్కడ అదనంగా ఇంకో చోటు నుంచి తీసుకోవడం కూడా. ఇప్పుడు ఆ కేవీఆర్ అరెస్ట్ అనే దాన్ని తీసుకుంటే ఆ సిఐ అక్కడి నుంచి వచ్చిన సిఐ ఎక్సెస్ చేశాడని తెలంగాణ పోలీసులు కేసు పెట్టారు అని మీడియాలో మనకు వస్తున్న బీటీ ప్రకారం. సరే టెక్నికల్గా వాళ్ళు ఏమేమి పెట్టారో అవన్నీ తర్వాత బయటికి రావచ్చు, కానీ అంటే ఎక్కడో ఇది కొంచెం శృతి మించిన సమరంలాగా తయారవుతుంది. సార్ నోరు జాడితే, దుర్భాషలాడితే, బూతులు తిడితే, రెచ్చగొడితే ఎవరు చేసినా పొరపాటే. కానీ దాని ఆధారంగా చేసుకొని మీకు పరిమితులు ఉంటాయి, మీరు హద్దుల్లో ఉండాలి. ఇప్పుడు మతాన్ని నొప్పించటం అనుకోండి, ఒక సనాతనవాది మాట్లాడాడు, సనాతనవాది మీద ఇంకొక ఆయన మాట్లాడాడు, ఇందులో ఎవరినెవరు ఎంత రెచ్చగొట్టారు? నేను ఇది మాత్రమే చూస్తాను అది చూడండి అంటే ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఈ రావణ్ మాట్లాడడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి మీద, కుటుంబం మీద మాట్లాడిన వేరు వ్యక్తిగత దుర్భాషలు, వాటి మీద వేరే నిబంధనలు ఉన్నాయి. కానీ మతాలను రెచ్చగొట్టడం అనే పదం మీరు ఎప్పుడైతే వాడుతున్నారో, ఏ అన్ని మతాలకు అది సమానంగా వర్తిస్తుంది కదా, అన్ని పార్టీలకు అది సమానంగా వర్తిస్తుంది కదా, అందరు నాయకులకు, అందరు హీరోలకు వర్తిస్తుంది కదా. మా వాళ్ళు రెచ్చిపోతేనేమో అభిమానం, అవతల వాళ్ళు రెచ్చిపోతేనేమో అది దుర్మార్గం. అంటే అది కుదరదు. నాయకులు, పార్టీలు అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. రెండవది చట్టబద్ధంగా నోటీస్ ఇవ్వండి, విచారించండి, విచారించిన తర్వాత కోర్టులో దాఖలు చేయండి. కోర్టు అరెస్ట్ చేస్తుంది కదా, అంత తప్పనిసరిగా అరెస్ట్ చేయాలంటే 3 ఏళ్లలోపు శిక్ష పడే వాటిలో వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని నిన్న కొడాలి నాని లాంటి వాడికి ఆ కేసులో కూడా కోర్టు విరామం ఇవ్వడమే కాకుండా అసలు మీరేంటి రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తారని ఒక హెచ్చరిక చేసింది. కాబట్టి ఒకటే వర్మ ఇక్కడ నేను చెప్పేది, రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఒకరినొకరు విమర్శించుకునే పద్ధతి వేరు. మీడియా లేకపోతే వ్యక్తులే కావచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి మనుషులు అంతకుముందు రోడ్డు మీద తిట్టేవాళ్ళు ఇప్పుడు మీడియాలో తిడుతున్నారు కొంతమంది. అదే వాళ్ళకి దాన్ని వాళ్ళని ఏదో జర్నలిస్టులు లేదా వాళ్ళేదో సోషల్ మీడియా తప్పులాగా చేస్తే అది ఎవరు చేసినా తప్పే. కానీ అదే సమయంలో సమానంగా వర్తింపజేయాలి సూత్రాలు. రెండవది హక్కులకు పరిమితులు ఉన్నాయి, పరిమితులు ఉన్న హక్కులు కూడా ఉన్నాయి. మీరు హక్కులకు ఉన్న పరిమితుల గురించి మీరు చెప్తున్నారు, కానీ పరిమితులతో కూడిన హక్కులైనా ఉన్నాయి కదా, ఆ హక్కులను ఎలా గౌరవిస్తున్నారు అన్న అంశం ఇప్పుడు సర్లో కూడా అదే సమస్య. సర్లో ఓటు హక్కు అనేది రాజ్యాంగం ప్రాథమికంగా ప్రతి వయోజన సార్వత్రిక ఓటు హక్కు మనకి ఇచ్చింది. దీన్ని మేము పరిశీలించవచ్చు అంటే పరిశీలించవచ్చు, కానీ కొండ నాలుగు మంది అయితే ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్టుగా అదే తప్పును సరిచేయబోయి అంతకంటే పెద్ద తప్పు చేస్తే ఎట్లా? ఆయన నేర నేపథ్యం ఉన్నాడు కాబట్టి ఆయన నేను తీసుకొచ్చి అసలు స్వర్గానికి పంపిస్తాను లేకపోతే అంటే ఇంకేముంది, అప్పుడు ఇంకా పెద్ద నేరం కదా అది. కాబట్టి ఇక్కడ ఒకటే, తప్పకుండా సంయమనం పాటించాలి, బాధ్యతగా ఉండాలి, వాడికేం తెలుసు వీడికేం తెలుసు అవన్నీ మాట్లాడకూడదు. కానీ ఆ పేరుతో ప్రభుత్వము, రాజ్యం కూడా రాజ్యహింస, పోలీసు అత్యాచార ఏమన్నా హద్దు మేరడం కూడా సరికాదు. ఆ పవన్ కళ్యాణ్ గారిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం మటుకు ఉంటుంది. అదే నేను అనుకోవటం జన సైనికులకు, పవన్ గారి అభిమానులకు కూడా వర్తిస్తుంది. జగన్ అభిమానులకు కావచ్చు, చంద్రబాబు అభిమానులకు కావచ్చు, ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడుకుని పోట్లాడుకునే వాళ్ళకు కావచ్చు. ఉదాహరణలు అనవసరం, ఎందుకంటే డజన్ల కొద్ది ఉదాహరణలు ఉన్నాయి, అటు ఇటు శృతి మించిన ఉదాహరణలు. సార్ తెలంగాణలో చర్చలు రచ్చ మనకు అందులు దొరికి